తూర్పుగోదావరి జిల్లా రావిమెట్ల కంసాలిపాలెం గ్రామాల్లో నీట మునిగిన పొలాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 38,000 ఎకరాలు వరి చేలు నీట మునిగాయని వారు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. నష్టాన్ని లెక్కించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. తద్వారా మనకి ఈ పైనుంచి ఈ ఎరకాల నుంచి వచ్చినటువంటి నీరు వల్ల ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట నీట మునిగింది. దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత ఎస్టిమేషన్ ప్రకారం 38,000 హెక్టేర్లు, దాదాపు 38,000 ఎకరాలు పూర్తిగా మునిగినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పరిశీలించడానికి సంయుక్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సైంటిస్టుగా, డైరెక్టర్ రీసెర్చ్గానే ఉన్నాను. మా సైంటిస్టులు, మార్కెట్ సైంటిస్టులు, అలాగే వ్యవసాయ శాఖ వారితో సంయుక్తంగా ఏదైతే పంట మునిగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చాం. ఈరోజు చూసినట్టయితే దాదాపు 6 రోజుల నుంచి పంట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్టయితే 15 రోజుల నుంచి 35-40 రోజులు నాటినటువంటి పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మునిగి పంట పైన నీరు కూడా పారినటువంటి పరిస్థితి ఉంది. అంటే 1 మీటర్ మించి కూడా నీరు పారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షాలు, అధిక వర్షాలు, తద్వారా మనకి